హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు డే ఇన్ మై లైఫ్ అనేది షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేచి కొన్ని పనులు అనేది ఫినిష్ చేసేసుకున్నాను. దాని తర్వాత నేను షూట్ చేద్దాము, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాము ఇంకా నుండి రెగ్యులర్గా అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే నేను పక్క బట్టలన్నీ మడత పెట్టేసుకొని ఇల్లు కూడా క్లీన్ అయితే చేసేసాను. ఇంకా అంట్లు అయితే తోముకొని అంట్లు సర్దుకోవాలి. ఇంకా బట్టలు అన్నీ కూడా ఆరేసాను అనమాట. ఈరోజు ఇంకా ఆ పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాదండి, నేను మీతో కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన చుట్టూ ఉండే జనాలు అయితే చాలా దారుణంగా అయితే ఉంటారండి. ఎందుకంటే మనం చెయ్యని తప్పుని చేసినట్టు నిరూపించడానికి చాలా బాగా ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకో తెలియదు, ఈ మధ్య అసలు నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. చాలా టైర్డ్గా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నా కానీ నాకు మాటలు అనిపించుకుంటాం అయితే తప్పట్లేదు అనమాట. ఎందుకో చాలా బాధగా అయితే అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నాకు అస్సలు తెలియట్లేదు అనమాట. కానీ ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి అన్నీ ఓపిక పడుతున్నాను అనమాట. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, కొన్ని సిచ్యువేషన్స్ అయితే అలాగే ఉంటాయి. మనం మింగాలేమో కక్కలేమో అన్నట్టు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకంటూ ఒక ఇల్లు ఏర్పరచుకునేదాకా ఇలాగా మాటలు పడతానే ఉండాలి. మీరేమంటారు, నేను అన్నది నిజమా కాదా అనేది నాతో అయితే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇక్కడైతే నేను అంట్లన్నీ కూడా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, కానీ మళ్ళీ ఏమవుతుందో అసలు నేను చేసే ప్రతి ఒక్కటి కూడా తప్పు పట్టే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. నేను తెగ ప్రమోషన్స్ చేసేసుకుంటున్నాను, డబ్బు సంపాదించేసుకుంటున్నాను, తెగ కట్లు వెనకేసుకుంటున్నాను అనుకుంటున్నారు. మా ఇంట్లో గడవడానికి మా ఆయన ఒక్కడే కష్టపడతాడండి. నేను చేసే ప్రమోషన్స్ ద్వారా వచ్చే అమౌంట్ కేవలం మాకు వేడి నీళ్ళకి చన్నీళ్ళ తోడు మాత్రమే అవుతుంది. అంటే ఇంట్లో చిన్న చిన్న వస్తువులు అలాగే కూరగాయలు అట్లాంటివి మాత్రమే కొనుక్కుంటానికి సరిపోతాయి తప్పించి ఇల్లు గడవడానికి అయితే నేను సంపాదించే డబ్బులు అయితే ఒక పక్కకు కూడా రావు. అది కూడా నేను చాలా వరకు బాటర్ కొలాబరేషన్స్ తీసుకుంటానండి. చాలా తక్కువ పెయిడ్ కొలాబరేషన్స్ అయితే వస్తాయి. ఇంకా చిన్న చితకనే వస్తాయి అన్నమాట. పెయిడ్ కొలాబరేషన్స్ వచ్చినా కానీ ఇంకా ఆ కొంచెం అమౌంట్తో నెల మొత్తం మీద నేను మహా అయితే సంపాదిస్తే ఒక 1200 to 1500 అయితే ఎక్కువ అన్నమాట నేను ప్రమోషన్స్ ద్వారా సంపాదించేది. దానికే నేనేదో సంపాదించేస్తున్నాను, నేనేదో బాగుపడిపోతున్నానని చెప్పి ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎవ్వరికి రాకూడదు. గంజినీళ్ళు తాగైనా బతకొచ్చు కానీ 10 మంది ఏడుపులతో అయితే అస్సలు బతకలేమండి. ఆ ఏడుపుల వల్ల మనం బాగుపడటం కాదు కదా, సర్వనాశనం అయితే అయిపోతాము. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నానండి. కానీ చాలా మంది నేనేదో సంపాదించుకుంటున్నాను అనేసి అనుకుంటున్నారు. ఇంకా చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో అయితే మీతో అన్ని కూడా షేర్ అయితే చేసుకుంటానండి. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.